దురేందర్ 2 అన్ఎక్స్పెక్టెడ్, అది చాలా బాగుంది. యూరి తర్వాత అంత మంచి మూవీ ఇంకోటి వస్తుందా అంటే వచ్చింది, అది దురేందర్ 1. దురేందర్ 1 తర్వాత 3 months తర్వాత మనల్ని కూర్చోబెట్టి ఇప్పుడు 4 hours మూవీ తీసిండు. ఒక డైరెక్టర్ 4 hours కూర్చోబెట్టి చూపెట్టడం అంటే చాలా కష్టము. మనోడు చేసి చూపించిండు ఆదిత్య. క్రేజీ మూవీ అసలు. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ అసలు బోర్ కొట్టదు ఒక సీన్లో. కామెడీ అలానే ఉంటుంది, వైలెన్స్ పిచ్చి వైలెన్స్, కొన్నిసార్లు కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది. యానిమల్ కంటే ఎక్కువ యానిమల్ కంటే ఎస్, అంటే మీరు కళ్ళు మూసేసుకుంటారు ఇక ఆ సీన్లు చూడలేరు ఇక. అంటే బ్లడ్ బాత్ అంతే, కంప్లీట్ బ్లడ్ బాత్. ఇప్పుడు మనకు స్పై అంటే యశ్రాజ్ ఫిలిం స్పై, వార్ 2, పఠాన్ ఇలా స్పై ఉంటాయి. కానీ ఇది రియలిస్టిక్గా స్పై, ఒక స్పైని ఎలా పంపిస్తారు పాకిస్తాన్లోకి అట్లా. అసలు ఇన్ఫిల్ట్రేట్ ఇంత స్మూత్గా చేసి, అంటే నేను రివీల్ చేస్తారేమో భయం అవుతుంది. చాలా ఇన్ఫిల్ట్రేట్ బాగా చేస్తారు. అంటే ఒక 10-15 years ఫ్యూచర్గా ఆలోచించి పాకిస్తాన్లోకి ఒక స్పైని పంపించి గేమ్ మొత్తం చేంజ్ చేసేయడం అంటే అసలు క్రేజీ. అది మన ఇండియాలో ప్రతి టెర్రరిజం అటాక్లో రిలేటెడ్గా మూవీ ఉంది. ఇక ట్విస్ట్లు అయితే భరించలేము. దురంధర్ 2 రివెంజ్ టైటిల్. రివెంజ్ ఉందా పాకిస్తాన్? రివెంజ్ ఉందా పాకిస్తాన్? వెరీ గుడ్ క్వశ్చన్. కంప్లీట్ రివెంజ్ తీసుకున్నారు, అంటే ఇంకా డబల్ తీసుకున్నారు. మేము ఇంకా చాలాసార్లు అరిచాం, అరే కొట్టు, ఇంకా ఆ కొడుకుని కొట్టు ఇంకా అని. అలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో కాందహార్, ఐజాక్, 2001 పార్లమెంట్ అటాక్ ఇవన్నీ చూపిస్తారు. అంటే ఏం చేయలేని పరిస్థితుల్లో దురంధర్ అనే ఆపరేషన్ అని. ఫస్ట్ పార్ట్ అంతా కూడా అక్కడికి వెళ్ళి స్పైగా నమ్మించడానికి. ఈ సెకండ్ పార్ట్లో రివెంజ్ అంతా ఉంటుందా 26/11 అటాక్కి? ఇంకోటి రివెంజ్ 26/11 అటాక్కి రివెంజ్ చాలా గట్టిగా తీసుకుంటారు, అంటే ఎక్స్పెక్ట్ చేయరు. ఎవడైతే ఇంక్లూడెడ్ ఉన్నాడో వాళ్ళందరినీ కోసి పడేస్తాడు మనోడు. ఇంకోటి ఏంటంటే డీమానిటైజేషన్, అది దానికి బ్యాక్గ్రౌండ్ రీజన్ ఏంటో ఇక్కడ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం అనుకుంటున్నాం ఆ టైంలో అరే, కానీ ఇప్పుడు అనుకోవచ్చు చాలా ప్రాపర్ రీజన్ పెట్టండి, చాలా మంచి రీజన్. క్లైమాక్స్ దానికోసం ఇంకొకసారి చూడొచ్చు, అంత బాగుంది. ఆదిత్య ధరుడు ట్వీట్ చేశాడు కదా, ఎండ్ కార్డ్స్ పడ్డ తర్వాత కూడా ఉండండి ఇంకా ఒక ట్విస్ట్ ఉంటుంది. యాక్చువల్లీ సినిమా అయిపోయింది, కానీ 10 minutes వెయిట్ చేసి మరి ఎండ్ కార్డ్స్ చూసాము, అంత పడుతుంది. కానీ 4 hours కూర్చోవడం అంటే చాలా కష్టం అండి, కానీ కూర్చోబెట్టిండు మనోడు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత 4 hours సినిమా వచ్చింది. అప్పుడు మేరా నామ్ జోకర్ ఏదో వచ్చింది. ఇప్పుడు 3 hours 57 minutes ఇదే సినిమా కదా, ఇంతసేపు కూర్చొని చూడొచ్చా? అంటే ఇంకొకసారి కూడా కూర్చోవచ్చు, సెకండ్ టైం కూడా చూడొచ్చు, అంత పడుతుంది. లెంత్ అసలు నేను అదే షాక్ అవుతున్నా, అంటే అలాంటి సీన్లు ఏం లేవు. అంటే బోర్ కొట్టకుండా 4 hours కూర్చోబెట్టాడంటే అది హ్యాట్స్ ఆఫ్ అసలు డైరెక్టర్కి. అక్కడే ఓవరాల్గా అంటే మన ఇండియా గురించి ఇంత బాగా రివెంజ్ సినిమా వచ్చిందంటే అది దురేందర్ 2. అప్పుడు యూరి, ఇప్పుడు దురేందర్, ఈ 2 మాటలు చెప్పచ్చు అంతే. అంటే ఇండియా ఒకవేళ అక్కడ అటాక్స్ చేసినా కానీ కొన్ని విమర్శలు వస్తూ ఉంటాయి, ఇదేం జరగలేదు, అవి లేదు. ఇప్పుడు యూరి కానీ ఇవన్నీ, వాటన్నిటికీ సమాధానం ఈ సినిమా చెప్పచ్చు. చాలా బాగా ఇచ్చింది. ఇండియా ఏం చేస్తుంది, ఇండియా మిలిటరీ ఏం చేస్తుంది, ఇండియా ఇంటెలిజెన్స్ చీఫ్ ఏం చేస్తున్నారు? అంటే మన ఇండియా ఇంత ఇన్డెప్త్గా ఇన్ఫిల్ట్రేట్ చేసి ఇంత మంచి పనులు చేస్తుంది పాకిస్తాన్లో అనేది ఇక్కడ క్లియర్గా చూపెట్టారు. చాలా నీట్గా పెట్టారు. లెంగ్త్ చాలా పెద్దది మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఫస్ట్ హాఫ్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ అదొక సినిమా దురంధర్ 1 టోన్లోనే కంటిన్యూ అవుతుంది. మనకి ఎక్కడ కొత్తది మళ్ళీ బ్రేక్ చేసి స్టార్ట్ చేసినట్టు ఉండదు అనమాట. దురంధర్ 1 టోన్ కంటిన్యూ అవుతుంది. ఇంటర్వెల్లో మంచి బ్యాంగర్ ఇచ్చాడు. వేరే ఇండియన్కి రిలేటెడ్ ఐటమ్స్ కూడా తీసుకొచ్చారనమాట, ఓన్లీ టెర్రరిజం అని కాకుండా. అండ్ ఇంటర్వెల్ తర్వాత నుంచి టోన్ కొంచెం షిఫ్ట్ అవుతుంది. అండ్ మన క్లైమాక్స్ అయిపోయిన తర్వాత కూడా ఒక ½ an hour ఎక్స్టెండ్ అవుతుందండి సినిమా. అది ఎందుకు క్లైమాక్స్ అయిపోయింది కదా అనుకుంటాం, కానీ ఇట్ పెయిడ్ ఆఫ్. లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఇది క్లైమాక్స్ అయిపోయిన తర్వాత కూడా సినిమా ఫినిష్ అవ్వడానికి ఒక 10 minutes ముందు ఒక ట్విస్ట్ ఉంటుంది. ఉండాలండి, కరెక్ట్, ఇట్ పెయిడ్ ఆఫ్. అంటే ఒక డిఫరెన్స్ ఏంటంటే మనకి ఈయన అక్షయ్ ఖన్నా అన్న ఆయన లేడు కదా, అది కొంచెం మనకి ఫస్ట్ హాఫ్లో చాలా ఒక అందం తీసుకొచ్చింది సినిమాకి. ఇది ఇక్కడ ఆయన లేడు, బట్ మొత్తం అంతా ఒక టోన్లో వెళ్తూ ఉంటుంది. ఇట్స్ గుడ్. కూర్చొని చూడొచ్చు? లేదు చూడొచ్చండి, ఎందుకంటే మీకు ఫస్ట్ హాఫ్ అంతా ఒక టోన్లో వెళ్తుంది, దురంధర్ 1 కంటిన్యూషన్ లాగా. సెకండ్ హాఫ్ నుంచి క్లైమాక్స్ వరకు కూడా బాగుంటుంది. వీ కెన్ సీ ఇట్. ఒక అరగంట ఎక్కువైనట్టు మనకు అనిపిస్తుంది బయట నుంచి, కానీ సినిమాలో చూస్తున్నప్పుడు ఎందుకు అరగంట పెట్టారని ఇట్ పెయిడ్ ఆఫ్. నాకు ఇట్స్ వర్త్ అనిపించింది. డిమానిటైజేషన్ ఇవన్నీ ఉన్నాయి సీన్లు? ఉన్నాయండి. లైక్ సో కొంత డ్రామటైజ్ చేసి ఉండొచ్చు, మధ్యలో కొంత డిమానిటైజేషన్ సీన్లు, ఇంకా దావుద్ ఇబ్రహీం గురించి అవి కూడా ఉన్నాయి. రణ్వీర్ సింగ్ మాధవన్ క్యారెక్టర్ ఎలా ఉంది? మాధవన్ క్యారెక్టర్ ఇప్పుడు పార్ట్ 2లో ఎక్కువ సార్లు వస్తారనమాట ఆయన. ఇట్స్ గుడ్ అండి, ఇట్స్ గుడ్. సింగ్ అని ఇంకో క్యారెక్టర్ కూడా ప్లే చేశారు రణ్వీర్ సింగ్. ఎవరండి? కరెక్ట్. అది ఓపెనింగ్లోనే మనకి చూపిస్తారనమాట. చాలా బాగుంది ఆ సీన్, చాలా
చాలా షాకింగ్గా ఉంటుంది. ఎందుకు అసలు ఈయన ఎందుకు ఇట్లా దురంధర్ అయ్యాడని, స్పై ఎందుకు అయ్యారని. యశ్రాజ్ ఫిలిం చూస్తాం, పఠాను, వారు 2 అని. ఆ స్పైల్తో పోలిస్తే ఈ దురంధర్ ఎలా అనిపిస్తుంది? ఇది మీరు చూస్తే పార్ట్ 1 కానీ పార్ట్ 2 కానీ యూ కెన్ స్మెల్ పాకిస్తాన్. మీరు ఏదో నిజంగానే పాకిస్తాన్లోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అవి ఏంటంటే ఒక కమర్షియల్ ఫార్మేట్లో ఉంటాయి, ఒక టెంప్లెట్ ఉంటుంది, హీరో అంటే ఒక ఎలివేషన్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే అవన్నీ లేవు కదా. ఇట్ వాజ్ లైక్ మనం నిజంగానే ఆ బలోచా పాకిస్తాన్ అవి ఉన్నాయి కదా, ఏదో అక్కడికి వెళ్ళిపోయినట్టే ఉంటుంది. నిజంగా అక్కడ బాంబులు పేలుతుంటే మనం నిజంగా అక్కడే కూర్చున్నట్టు ఉంటుంది. వేరేజ్ మనకి యాస్ట్రాజ్ ఫిలిమ్స్లో వాటిలో ఏంటంటే లైక్ మన రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో ఉంటుంది. దురంధర్ రివెంజ్ సినిమా పేరు, జస్టిఫికేషన్ ఉందా పాకిస్తాన్ పై రివెంజ్? ఉందండి. అంటే ఓకే, ఇది మోర్ దాన్ కంట్రీ రివెంజ్ కన్నా ఆ క్యారెక్టర్ ఎలా రివెంజ్ తీర్చుకుందని ఉంటుంది. అండర్లయింగ్ కంట్రీ ఎలా రివెంజ్. ఫస్ట్ పార్ట్లో దురంధర్ ఫస్ట్ పార్ట్లో కాందహార్, ఐజాక్, ఈ పార్లమెంట్ పై అటాక్ ఇవి చూపించిన తర్వాత స్పైన్ పంపిస్తారు కదా. ఇప్పుడు దానికి రివెంజ్గా ఇందులో ఉందా? అంటే 26 ఉందండి, ఉంది. మనకి అన్నోన్ గన్మెన్ అని న్యూస్లో వస్తున్నాయి కదా, సో దానికి కనెక్ట్ చేశారు దీన్ని. సో ఇట్ వాజ్ లైక్ అదే సెకండ్ హాఫ్ నుంచి చెప్పా కదా, ఇండియా పాకిస్తాన్ మీద రివెంజ్ తీర్చుకోవడంని చూపించారనమాట సెకండ్ హాఫ్లో. సినిమా ఇస్ గుడ్ అండి. పార్ట్ 1 చూసిన వాళ్ళు కంపల్సరీ పార్ట్ 2 చూడండి, మిస్ అవ్వద్దు. बहुत मस्त है। रणवीर सिंह का एक्टिंग बहुत मस्त है। ये फर्स्ट पार्ट में वो थे ना अपने बलोच, वही क्या नाम है उनका, नाम याद नहीं है मेरे को। उनका एक्टिंग बहुत बढ़िया था। हमजा, हाँ अभी हमजा है ना, मस्त है बिल्कुल एकदम यार। मतलब मस्त मजा आ गया यार, खत्म नहीं होना था। खाना पीना मिलता रहे, चाय मिलता रहे, मूवी चलता रहे, बस 4 घंटे कंटिन्यू भाई, लेकिन मजा आ गया खूब। एक्टिंग सबका अच्छा है। बहुत अच्छा था मूवी, बहुत अच्छा था, दिल खुश हो गया। भानु नहीं, सस्पेंस बहुत तगड़ा है, बहुत तगड़ा सस्पेंस है, हैं? हाँ मस्त, क्लाइमैक्स मस्त है बिल्कुल। रुकना है वहाँ पे, उठ के जाना नहीं है, एंड होने के बाद रुकना है मूवी में। ट्वीट कर रहे हैं। हाँ डायरेक्टर ट्वीट कर रहे हैं ना, वो अच्छा कर रहे हैं, सही कर रहे हैं। लेकिन बहुत अच्छा मूवी बनाया है सर, अभी तक का मेरे को नहीं लग रहा कि ऐसा मूवी मैंने देखा है। बहुत मस्त मूवी है। पार्ट 3 का लीड है मे बी किलू नहीं लगा, लेकिन मे बी हो सकता है। किलू तो नहीं लगा मेरे को, ऐसा 3 होगा। बट नेशन से जुड़ा हुआ है ना, अपना पूरा नोटबंदी भी दिखाया है, अच्छा दिखाया है, नोटबंदी का दिखाया है पूरा, है ना। तो जो देश में भी चल रहा है ना, उसके थ्रू भी दिखाया है, वो भी मस्त दिल लगा है मेरे को, बहुत अच्छा लगा है। मस्त है मूवी, आदित्य दर सर के लाइक है। దురంధర్ 2 సూపర్. ఒకసారి ఎలా ఉంది సినిమా దురంధర్ 2? Fantastic. No, literally it's a worth film. Fine. రణవీర్ సింగ్ యాక్టింగ్, Huh? రణవీర్ సింగ్ యాక్టింగ్, Fantastic. మాధవన్, Huh? మాధవన్, అర్థం కాలేదు. మాధవన్ ఎవ్రీవన్ ఇస్ క్యారెక్టర్ ఇస్ లిటరలీ సూపర్. నిజం బాగుండే అన్న. పార్ట్ 1కి పార్ట్ 2కి అసలు మస్తు గ్యాప్. పార్ట్ 2 అయితే సూపర్. అసలు లాస్ట్ హాఫ్ అన్ అవర్ పిచ్చోళ్ళు అయిపోతారు. 4 అవర్స్ అయ్యో ఏం లేదా అంటే 4 అవర్స్ అసలు ల్యాగ్ లేదు, ఏం లేదు. నువ్వు రప్ప ఫాస్ట్ వెళ్ళిపోయింది అసలు సినిమా. మీరు ఎంజాయ్ చేస్తారు. రణవీర్ సింగ్ క్యారెక్టర్ ఎలా ఉంది? 2 క్యారెక్టర్స్ చూపించారు కదా. అసలు ఇమోషన్కి ఇమోషన్, యాక్షన్కి యాక్షన్, పీక్ యాక్టింగ్ అసలు. దురంధర్ 2 రివెంజ్ గారి సినిమా, పాకిస్తాన్ పై రివెంజ్ కనిపిస్తుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఎట్లా క్రికెట్ కూడా చూస్తాం కదా, టచ్ చేయలేరు. డిమానిటేషన్ ఇవన్నీ చూపించారా? ఎందుకు చేశారు? నోట్ల రద్దు. అవి కూడా చూపించిరా? డిమాండేషన్ అవి కూడా ఉండే, కొంచెం ఉండే. అది సెన్సార్ చేశారు. క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ ట్విస్ట్ ఉంది. క్లైమాక్స్ మాత్రం ట్విస్టుల మీద ట్విస్టులు, అసలు ఎక్స్పెక్ట్ చేయరు అట్లాంటి ట్విస్టులు ఇచ్చారు. వైలెన్స్ ఎక్కువ ఉంది యానిమల్ సినిమా. అంతే అంటే ఈక్వల్ అనుకో, మరీ అంత లేదు. వైలెన్స్ అయితే ఉంది, చాలా ఉంది. డైరెక్టర్ ఒక ట్వీట్ చేశాడు, ఎండ్ కార్డ్స్ పడ్డాగానే ఉండండి అని చెప్పి. ఎందుకు అంటే ఏమన్నా ఏం లేదు అంత ఎండ్ కార్డ్స్ పడ్డ తర్వాత పార్ట్ 3 లీడ్ ఏమన్నా అనుకున్నాం కానీ లేకుండే. ఓవరాల్గా 4 అవర్స్ చూడొచ్చు. ఇది మంచి ఆరామ్సే చూడవచ్చు.